మీనాక్షి, గుంజన్ పక్కపక్క ఇళ్లల్లో ఉండేవాళ్లు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. వాళ్ల ఇంటి ముందరి నుండి చాలా బళ్ళు వెళ్తూ ఉండేవి. మీనాక్షి ఎప్పుడు ఏది కొన్నా గుంజన్ని తప్పకుండా పిలిచేది. గుంజన్, ఓ గుంజన్, గోపి పువ్వులు తీసుకొచ్చాడు. 10 రూపాయలకి కిలో ఇస్తున్నాడు. నువ్వు కూడా తీసుకో, మళ్ళీ చెప్పలేదనొద్దు. అదే విధంగా గుంజన్ ఏదైనా కొన్నప్పుడు మీనాక్షిని పిలుస్తూ ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం బఠానీలు అమ్మే ఒకతను వస్తాడు. తాజా తాజా బఠానీలండి, బఠానీలు 30 రూపాయలకి కిలో బఠానీలండి. మీనాక్షి తన ఇంట్లో నుండి బయటికి వచ్చి బఠానీలు చూస్తూ ఉంటుంది. అమ్మ తీసుకోండి, పచ్చటి బఠానీలు అమ్మగారు, నిన్ననే పొలంలో కోసినవి. సరే, 1 కిలో ఇవ్వు. మీనాక్షి ఎప్పటిలాగానే గుంజన్ని పిలుస్తుంది. గుంజన్, ఓ గుంజన్, బఠానీలు వచ్చాయి. చాలా బాగున్నాయి. కావాలంటే వచ్చి తీసుకో. అప్పుడు గుంజన్ బ్లాంకెట్ కప్పుకుని మధ్యాహ్నం హాయిగా నిద్రపోతూ ఉంటుంది. మీనాక్షి ఎన్నిసార్లు పిలిచినప్పటికీ ఆమె బయటికి రాకపోవడంతో మీనాక్షి తన కోసం మాత్రమే బఠానీలు తీసుకుంటుంది. బఠానీలతను వెళ్లిపోతాడు. సాయంత్రం మీనాక్షి కూర వండడానికి బఠానీలు ఒలుస్తున్నప్పుడు ఆమె కళ్ళు జిగేలుమంటాయి. బఠానీల్లో నుండి బంగారు గింజలు బయటికి వస్తుంటాయి. అదే సమయంలో మీనాక్షి భర్త శుభం డ్యూటీ నుండి ఇంటికి వస్తాడు. శుభం ఒక స్వార్థపరుడు, దురాశపరుడు కూడా. బంగారు బఠానీలు గింజలు చూసి అతను చాలా సంతోషపడతాడు. సూపర్, మనం ధనవంతులం అయిపోయాం. నువ్వు 1 కిలో బఠానీలే ఎందుకు కొన్నావు? కనీసం 10-12 కిలోల బఠానీలు కొనాల్సింది. అయినా నాకేం తెలుసు బఠానీలోంచి బంగారు గాజులొస్తాయని? తెలిస్తే నేనెక్కువే కొనేదాన్ని కదా. మీనాక్షి భర్త ఊరంతా తాము ధనవంతులమయ్యాము అని బాగా ప్రదర్శన చేస్తూ ఉంటాడు. గుంజన్కి తెలుస్తుంది మీనాక్షి కొన్న బఠానీల్లో నుండి బంగారం గింజలు వచ్చాయి అని. ఆమె మీనాక్షి ఇంటికి వచ్చి ఇలా అంటుంది. ఎందుకు మీనాక్షి, నువ్వొక్కదానివే బఠానీలన్నీ కొనుక్కున్నావా? ఎప్పుడు నేనేది కొన్నా కూడా నిన్ను తప్పకుండా పిలుస్తాను కదా. నేను కూడా నిన్ను పిలిచాను, కాని నువ్వే అప్పుడు బయటికి రాలేదు. ఆ టైంలో నువ్వు పడుకోనుంటావు. అవును, నేను మొన్న మధ్యాహ్నం పడుకున్నాను. నువ్వు నన్ను కావాలని పిలవలేదని అనుకున్నాను. నన్ను క్షమించు. ఆ బఠానీలతను మళ్ళీ వస్తే నేను కూడా మళ్ళీ కొనుక్కుంటాను. గుంజన్ ఇంటికి వెళ్ళాక ఆమె భర్త ఇలా అంటాడు. ఇప్పుడు అర్థమైందా నీకు మీ మీనాక్షి యొక్క నిజ స్వరూపం? నువ్వు చెప్పేదానివి కదా మీ మీనాక్షి యొక్క చాలా మంచిదని. ఇప్పుడు చూసావా ఎలా తాను ఒక్కటే బంగారు బఠానీలను కొనుక్కొని కూర్చుందో? మనం తప్పుగా అనుకున్నాం. మీనాక్షి నన్ను పిలిచిందండి, కాని నేనా రోజు పడుకున్న కారణంగా ఆమె పిలిచింది నాకస్సలు వినిపించలేదండి. నాకు నమ్మకం లేదు, ఆమె అబద్ధం చెబుతుంది. ఆమె నిన్ను ఎందుకు పిలవలేదంటే నిన్ను పిలవడం ఆమెకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆమెతో పాటు మనం కూడా ధనవంతులం అవుతామని. మరోవైపు మీనాక్షి భర్త శుభం ఉద్యోగం చెయ్యడం మానేసి ఇంట్లోనే కూర్చుంటాడు. అతను ఎప్పుడూ బంగారు బఠానీలకు కాపలా కాస్తూ కూర్చుంటాడు. మీనాక్షి అతనితో ఇలా అంటుంది. మనం 1/2 కిలో బఠానీలు గుంజన్ వాళ్ళకిద్దామా? మనతో పాటు వాళ్ళ ఇంట్లో కూడా సుఖ సంతోషాలు వస్తాయి. అందులో తప్పేముంది? నీకేమైనా పిచ్చి పట్టిందా? 1/2 కిలో బంగారం బఠానీలు గుంజన్కిస్తానంటావేంటి? ఈ బఠానీల సహాయంతో మన జీవితం మొత్తం గడిపేయచ్చు. ఒకవేళ నువ్వు 1/2 కిలో గింజలు నువ్వు గుంజన్కిస్తే నేను ఇంకా సగం జీవితం పనిచేయాల్సొస్తుంది. నువ్వు 1/2 కిలో బఠానీలు గుంజన్కి ఇవ్వాలన్న ఆలోచనని పూర్తిగా మర్చిపో. ఒకరోజు ఆ వీధిలోకి మరో బఠానీలమ్మే అతను వస్తాడు. ఈసారి గుంజన్ భర్త అతన్ని పట్టుకుంటాడు. అతని దగ్గర మొత్తం బఠానీలు కొనేస్తాడు. ఆ బఠానీలు కనీసం 50 కిలోల వరకు ఉంటాయి. గుంజన్ ఆమె భర్త బఠానీలు కొలవడం మొదలుపెడతారు. కాని ఒక్క దాంట్లో కూడా బంగారు బఠానీ కనిపించదు. గుంజన్ వాళ్ల ఇంట్లో 50 కిలోల బఠానీలతో ఏ పని ఉండదు. కాబట్టి అవి అలాగే ఉండి మెల్లగా పాడైపోతూ ఉంటాయి. ఏమండి, కొన్ని కిలోల బఠానీలు నేను మీనాక్షికిచ్చిరానా? అనవసరంగా పాడైపోతాయి కదా. గుంజన్ ఒక బ్యాగ్లో బఠానీలు నింపి తీసుకువెళ్లి మీనాక్షికి ఇచ్చి వస్తుంది. మీనాక్షి గుంజన్ చేసిన దానికి చాలా సంతోషిస్తుంది. ఆమె మనసులో నిర్ణయించుకుంటుంది ఏదో ఒక విధంగా 1/2 కిలో బంగారు బఠానీలను గుంజన్కి ఇవ్వాలి అని. మీనాక్షి మార్కెట్కి వెళ్లి
ఆకుపచ్చ బంగారు కలర్ పెయింట్ కొనుక్కొస్తుంది. ఆమె అరకిలో పచ్చటి బఠానీలకు గోల్డ్ కలర్ పెయింట్ వేస్తుంది. ఒకరోజు ఆమె భర్త వాష్రూంకి వెళ్ళినప్పుడు మీనాక్షి తొందరగా అరకిలో బంగారు బఠానీలను తీసి వాటి స్థానంలో తాను పెయింట్ వేసిన పచ్చటి బఠానీలను ఉంచుతుంది. మధ్యాహ్నం మీనాక్షి తన భర్తతో ఇలా అంటుంది. ఏమండి, నేను మామూలు బఠానీలతో కూర వండాను. ఇంకొంచెం కూర మిగిలిపోయింది. నేను దాన్ని గుంజన్ వాళ్ళ ఇంట్లో ఇచ్చి వస్తాను. శుభంకి కూరలోని బఠానీలు పచ్చగా కనిపిస్తాయి. ఎందుకంటే మీనాక్షి బంగారు బఠానీలకు ఆకుపచ్చ పెయింట్ వేస్తుంది. ఈ విధంగా మీనాక్షి తన తెలివితో అరకిలో బంగారు బఠానీలను గుంజన్ ఇంటికి చేరుస్తుంది. గుంజన్ మీనాక్షిల స్నేహం మళ్లీ మునుపటిలాగా అయిపోతుంది. మీనాక్షి, ఒక విషయం చెప్పు. మీ ఆయనకు నిజం తెలిసి, అదే సగం బఠానీ గింజలు బంగారానివి కాదు మామూలువని తెలిసాక అప్పుడు నువ్వాయనకి ఏం చెప్తావు? చెప్తాను. నాకేం తెలుసు? వాటిని అమ్మినతనే పచ్చటి బఠానీ గింజల మీద బంగారం పెయింట్ వేసి మనల్ని పిచ్చోళ్ళని చేస్తాడని. ఉత్తరప్రదేశ్లో ఫతేగంజ్ అనే ఒక ఊరు ఉండేది. అక్కడ సూరజ్ అనే అతను తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. అతనికి 2 కూతుర్లు ఉండేవారు, జ్యోతి, మాలు. నాన్నా, మాలు మొహం కడుక్కోకుండానే అన్నం తినేసింది. నాన్న, జ్యోతి నా టూత్ బ్రష్ తన పాచి నోట్లో పెట్టుకుని పాడు చేసింది. అందుకే నేను మొహం కడుక్కోలేదు. నాకు కొత్త బ్రష్ తెచ్చివ్వండి. చూడమ్మా మాలు, నువ్వు నీ బ్రష్ని చక్కగా కడుక్కొని శుభ్రం చేసుకో. జ్యోతి నీ అక్కే కదా. ఒకవేళ తను నీ బ్రష్ని వాడుకుంటే అందులో తప్పే ఉంది. ఈసారి మన పుచ్చపళ్ల పంట చాలా తక్కువగా వచ్చింది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. రేపు నేను పుచ్చపళ్ళు అమ్మడానికి మార్కెట్కి వెళ్తాను. చూద్దాం ఈసారి ఎన్ని డబ్బులు వస్తాయో. మార్కెట్ ఆ ఊరికి చాలా దూరంలో ఉండేది. మార్కెట్లోని గుత్తేదారైన మోతీలాల్ తెలివైనవాడు, పెద్ద పిసినారి. అతను రైతులందర్నీ మోసం చేసేవాడు. ఈ సంవత్సరం నేను నా కూతురికి పెళ్లి చేయాలి. కనీసం 10-12 లక్షలు తక్కువ ఖర్చు కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీజన్లో నేను చాలా డబ్బు సంపాదించాలి. హరియా, నువ్వు బాగా ఆలోచించి నాకు చెప్పు, ఎలా నేను రైతుల దగ్గర నుండి చాలా తక్కువ ధరకి వాళ్ల పంటని సొంతం చేసుకోగలను. నేనేమనుకున్నానంటే కొంతమంది బీద రైతులకు డబ్బు ఇవ్వద్దు అని. ఆ బీద రైతులు మనల్ని ఏమీ చెయ్యలేరు కదా. నువ్వేమంటావ్? అయ్యా, ఒకవేళ మీరు రైతులకి డబ్బులు ఆపేస్తే వచ్చే ఏడాది పంటని అమ్ముకునేందుకు వాళ్ళు మన దగ్గరికి రారయ్యా. అప్పుడు వేరే ఏదైనా మార్కెట్కి వెళ్ళిపోతారు. అందుకు నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. దానివల్ల పాము చచ్చిపోతుంది, కానీ మన కర్ర మాత్రం విరగదు బాబు. తరువాతి రోజు సూరజ్ తన పంటను తీసుకుని మోతీలాల్ దగ్గరికి వస్తాడు. సూరజ్, మీ పొలంలో పుచ్చపళ్ళు చాలా తీయగా ఉంటాయి. నువ్వు తెచ్చిన నీ పుచ్చపళ్ళకి 45,000 వస్తాయి, కానీ నీకు నేను 50,000 ఇస్తాను. సూరజ్ ఆ డబ్బులు తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకుని సంతోషంగా ఇంటికి వెళ్తాడు. జ్యోతి, మాలు కోసం ఒక మంచి డ్రెస్ కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తాను. ఇంకా 2 టూత్ బ్రష్లు కూడా కొంటాను. సూరజ్ తన ఆలోచనల్లో మునిగిపోయి ఉంటాడు. హఠాత్తుగా ఒక మోటార్ సైకిల్ మీద 2 వ్యక్తులొచ్చి సూరజ్ చేతిలోని బ్యాగ్ ని లాక్కుని పారిపోతారు. దొంగ దొంగ, ఎవరైనా పట్టుకోండి, నా బ్యాగ్ ఎత్తుకెళ్తున్నారు. ఆ 2 దొంగల్ని మోతీలాల్ పంపించి ఉంటాడు. ఈ విధంగా మోతీలాల్ తెలివిగా సూరజ్ తెచ్చిన పళ్ళని ఉచితంగా సొంతం చేసుకుంటాడు. సూరజ్ ఏడుస్తూ మోతీలాల్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ అతనికి జరిగిందంతా చెప్తాడు. నీ డబ్బులు పోతే దానికి నేనేం చెయ్యాలి? నేనైతే నీకు మొత్తం డబ్బులు ఇచ్చేశాను కదా. సేటుగారు, నా పిల్లలు ఆకలితో చచ్చిపోతారు. నాకేదైనా కొద్దిగా సహాయం చేయండి. 2 పుచ్చపళ్ళు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ రోజు మీ ఇంట్లో వాళ్ళు తినడానికి ఆ 2 పుచ్చపళ్ళు సరిపోతాయనుకుంటా. పాపం అమాయకుడైన సూరజ్ 2 పుచ్చకాయలు తీసుకుని ఏడుస్తూ ఇంటికి వెళ్తాడు. దారిలో అతనికి ఒక సాధువు కలుస్తాడు. బాబు, నాకు చాలా దాహంగా ఉంది. అందుకని దయచేసి అందులో ఒక పండు ఇవ్వగలవా? సూరజ్ ఒక పండుని ఆ సాధువుకి ఇస్తాడు. సూరజ్ కళ్లల్లోని కన్నీటిని చూసి సాధువు అతనికి జరిగిన అన్యాయాన్ని గ్రహిస్తాడు. సాధువు సూరజ్ని ఆశీర్వదిస్తాడు. ఈ రోజు నుండి సంవత్సరం లోపల నీకున్న కష్టాలు, బాధలన్నీ దూరమైపోతాయి. సూరజ్కి అతని కూతుళ్లకి ఆ సంవత్సరం చాలా కష్టంగా గడుస్తుంది. డబ్బులు లేకపోవడం వల్ల పచ్చడి రొట్టెలు మాత్రమే తిని ఆ సంవత్సరం అంతా గడుపుతారు.
నాన్న ఈ పచ్చడి రొట్టెలు తినడం నా వల్ల కావడం లేదు. చూడమ్మా, వచ్చే సంవత్సరం పంట వచ్చే వరకు మనం ఇలాగే గడపాలి. ఏదో విధంగా కష్టపడుతూ అలా సంవత్సరం గడిపేస్తారు. సూరజ్ పొలంలో కొత్త పంట వస్తుంది. జ్యోతి ఒకరోజు ఒక పండును కోసి చూసి గట్టిగా అరుస్తుంది. నాన్నా, మాలు, తొందరగా రండి. ఏమైంది? ఎందుకు దెయ్యంలాగా అరుస్తున్నావు? ఈ పుచ్చ పండులో బంగారం బాలుంది. సూరజ్ అతని కూతుళ్ళు కలిసి పొలంలోని మిగతా పళ్లన్నీ కోసి చూస్తారు. వాటన్నింటిలో కూడా బంగారు బంతులు ఉంటాయి. ఇదంతా ఆ సాధు మహాత్ముడిచ్చిన ఆశీర్వాదం వల్లే జరిగింది. ఆ పళ్లల్లో వచ్చిన బంగారాన్ని అమ్ముకుని సూరజ్ గొప్ప ధనవంతుడైపోతాడు. హరియా ఈ విషయమంతా మోతీలాల్కి చెప్తాడు. అయ్యా, ఇప్పుడు సూరజ్ మీకన్నా ధనవంతుడైపోయాడయ్యా. అతని పొలంలో పండిన పుచ్చపళ్లలో బంగారం వెళ్తోంది. ఊరి వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఎవరో సాధువు ఆశీర్వాదం వల్లే ఇదంతా జరిగిందని. నువ్వేం బాధపడకు. వచ్చే ఏడాది అతని పంట రాగానే అతను వాటిని కోసేలోపే మనం వెళ్లి ఆ పళ్లలోని బంగారాన్ని తీసేసుకుందాం. తరువాతి సంవత్సరం సూరజ్ పొలంలో పుచ్చపళ్ల పంట రాగానే ఒకరోజు రాత్రి మోతీలాల్ తన నౌకర్ని తీసుకువెళ్లి అవి పండగ ముందే వాటిని కోస్తుంటాడు. మోతీలాల్ తన నౌకర్తో కలిసి ఆ కాయల్లోని బంగారాన్ని సంచిలో నింపి వీపు మీద వేసుకుంటాడు. మనం ఇప్పుడే ఇంటికి వెళ్ళొద్దు, ఎందుకంటే సూరజ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అప్పుడు వాళ్ళొచ్చి మన ఇంట్లోని బంగారాన్ని పట్టుకుంటారు. నది బయట మా పిన్ని వాళ్ళ ఇల్లుంది, మనం అక్కడికే వెళ్దాం. కానీ సేటు గారు, మనం ఇంత బరువు మోస్తూ నదిని ఎలా దాటగలం? హరియా, ఆ నదిలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి, ఎందుకంత భయపడుతున్నావు? మోతీలాల్, హరియా ఇద్దరూ తమ వీపు మీద చాలా బరువు వేసుకుని నదిని దాటుతూ ఉంటారు. దురదృష్టవశాత్తు అదే సమయానికి నది గేట్లు తెరుస్తారు. నదిలోని నీటి ప్రవాహం చాలా పెరిగిపోతుంది. వీపు మీద చాలా ఎక్కువ బరువు ఉన్న కారణంగా మోతీలాల్, అతను నౌకరు హరియా ఆ నదిలో మునిగి చనిపోతారు. ఎవరో సరిగ్గానే చెప్పారు, న్యాయం చేతులు చాలా పొడవుగా ఉంటాయని. షిమ్రాన్ ఘర్ అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ సమీర్ అనే వ్యక్తి సమోసాలు అమ్మి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. సరిగ్గా సమీర్ దుకాణం ఎదురుగా సుయోగ్ అనే వ్యక్తి పానీపూరి అమ్ముతూ ఉండేవాడు. ఇంకా నీ పానీపూరి దుకాణం ఎలా నడుస్తుంది? ఈ మధ్య ఎక్కువ మంది కనిపించడం లేదు నీ దుకాణం ముందు. బహుశా అందరూ నా దగ్గర సమోసాలు తినడంలో బిజీగా ఉన్నారనుకుంటా. చూడు సమీర్, నీ దుకాణం నా ఎదురుగానే ఉంది. నాకు నీ దుకాణం దగ్గర కూడా ఎవరు కనిపించడం లేదు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినట్టు? బహుశా నీ సమోసాలు తినడం వల్ల వాళ్ళ కడుపు నొప్పిగా ఉందేమో. వాళ్ళిద్దరూ తమ తమ దారుల్లో వెళ్లిపోతారు. కొన్ని రోజులు గడుస్తాయి. ఇక పట్నం నుండి పూనం అనే మహిళ ఊర్లోకి ప్రవేశిస్తుంది. పూనం ఊర్లోకి వచ్చిన తరువాత అందరూ సుయోగ్ పానీపూరి తినరు, అలాగే సమీర్ దగ్గర సమోసాలు తినరు. ఒకరోజు వాళ్ళిద్దరూ మళ్లీ ఎదురుపడతారు. సుయోగ్, నీ వ్యాపారం ఎలా నడుస్తుంది? నన్నేం చెప్పమంటావు? ఈ మధ్య పానీపూరి తినడానికి ఎవరూ రావడం లేదు. వ్యాపారం ఒక్కసారిగా ఎలా పడిపోయిందో అసలు అర్థం కావడం లేదు. నా పరిస్థితి కూడా అలానే ఉంది. నేను విన్నాను, ఎవరో పూనం అనే మహిళ ఈ ఒళ్ళోకి వచ్చిందట. ఆవిడ కొత్తగా ఏదో ఆహార పదార్థం అమ్ముతుందట. సరే అయితే మనం వెళ్ళి చూసేద్దాం పద. సమీర్ ఇంకా సుయోగ్ ఇద్దరూ కూడా పూనం దుకాణం దగ్గరికి వెళ్తారు. వాళ్ళు చూస్తారు, పూనం ఏదో మిఠాయి లాంటి ఆహార పదార్థాన్ని అమ్ముతూ ఉంటారు. పూనం గారు, మీరు అసలు ఏమమ్ముతున్నారో అర్థం కావడం లేదు. దీన్ని మోమోస్ అంటారు. దీన్ని నేను ప్రత్యేకంగా పట్నంలో నేర్చుకుని వచ్చాను. నేను దుకాణం పెట్టిన దగ్గర నుంచి ఊరి వాళ్ళందరూ నా దగ్గరికి మంచి మోమోస్ తినడానికి వస్తున్నారు. ఇక ఈ ఊర్లో సమోసాలు ఇంకా పానీపూరి తినడానికి ఎవ్వరూ ఇష్టపడరు. నువ్వు ఈ ఊళ్ళోకి కొత్తగా వచ్చావు. ఊళ్ళో మోమోస్ దుకాణాన్నే మూసేయి. నీ మోమోస్ కారణంగా నా దగ్గరికి ఎవరూ పానీపూరి తినడానికి రావడం లేదు. సరిగ్గా చెప్పావు. ఈ మోమోస్ కారణంగా నా దుకాణానికి కూడా సమోసాలు తినడానికి అసలు రావడం లేదు. నేనైతే మోమోస్ అమ్మటం మానలేను. మీరిద్దరూ ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇక వెళ్ళండి, నన్ను మోమోస్ అమ్మనివ్వండి. వచ్చారు పెద్ద నన్ను బెదిరించడానికి. సమీర్ ఇంకా సుయోగ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఇక వెళ్లే దారిలో ఆగి ఒకరితో ఒకరు ఇలా అనుకుంటారు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏ విధంగానైతే ఈ పూనం పట్నం నుంచి మోమోస్ తయారు చేయటం నేర్చుకొని వచ్చిందో అదేవిధంగా
మనమిద్దరం కూడా పట్నం నుండి ఏదైనా కొత్తది నేర్చుకొని రావాలి. ఈ పూనంకి బుద్ధి చెప్పడం కోసం మనమిద్దరం కలిసి ఏదైనా చేయాలి. ఏమంటావు? నేను దీనికి ఒప్పుకుంటాను. సమీర్ ఇంకా సుయోగ్ పట్నం వైపు బయలుదేరతారు. మధ్యలో వాళ్ళకి ఒక అడవి కనిపిస్తుంది. వాళ్ళు అడవిదారిలో నుండి వెళ్తూ ఉండగా సమీర్ కాలు జారిపోతుంది. అతను ఒక గోతిలో పడతాడు. అరే సమీర్, నువ్వేంటి ఇలా పడిపోయావు? అసలు ఈ గొయ్యి ఇక్కడికి ఎలా వచ్చింది? ఖచ్చితంగా ఎవరో వేటగాడు జంతువు కోసం గొయ్యి తవ్వి పెట్టుంటాడు. అప్పుడే ఆ గోతిలో నుంచి సమీర్ సుయోగ్ని పిలుస్తాడు. సుయోగ్! సుయోగ్, కిందకరా. చూడు, ఇక్కడ ఒక కొత్త ప్రపంచం ఉంది. వాళ్ళు చూసేసరికి గోతి లోపల ఒక వేరే ప్రపంచం ఉంటుంది. అక్కడ దూర దూరాల వరకు ఒక విచిత్రమైన మెరుస్తున్న పొలం ఒకటి ఉంటుంది. వాళ్ళిద్దరూ ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అంతలో అక్కడికి ఒక సాధువు వస్తాడు. మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు బాబు? అది మేము పట్నం వైపు వెళ్తున్నాము. అంతలో నేను పొరపాటున ఈ గోతిలో పడ్డాను. నేను కిందకొచ్చి చూసేసరికి ఇక్కడ వేరే ఒక ప్రపంచం ఉంది. పైగా దూర దూరాల వరకు బంగాళదుంపల పొలాలే కనిపిస్తున్నాయి. ఇది ఒక మామూలు బంగాళదుంప కాదు. ఇవి కోరికలను పూర్తి చేస్తాయి. ఒకవేళ అదే నిజమైతే ఒక ఆలు నాకు కూడా ఇవ్వండి. నాకు ఒక కోరిక ఉంది. నా పానీపూరి దుకాణం ఊళ్ళో ఎంతో ప్రసిద్ధి చెందాలి. నాకు కోరుకుంది నా సమోసాల దుకాణం ఊరంతట్లో ఎంతో ప్రసిద్ధి చెందాలి. ఆ మోమోస్ ఆవిడ కంటే ఎక్కువ. కానీ నేను మీ ఇద్దరికి ఈ కోరికని నెరవేర్చే ఆలునైతే మాత్రం ఇవ్వలేను. మీ ఇద్దరి లోపల ఒకరి పట్ల ఒకరికి చాలా ఈర్ష్య ఉంది. నేను మీ ఇద్దరికి ఈ ఆలు ఎప్పుడు ఇస్తాను అంటే మీ అహంకారాలను అంతం చేసుకొని ఇద్దరు కలిసి పని చెయ్యాలని నిర్ణయించుకున్నప్పుడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని కలిసి పనిచెయ్యడానికి సిద్ధపడతారు. సాధువు వాళ్ళిద్దరికీ ఒక ఆలూని 2 భాగాలు చేసి ఇస్తాడు. ఇక సగం ఆలుని నువ్వు తిను, మిగతా సగం నువ్వు తిను. ఒకేసారి మీ కోరికను తీర్చుకోండి. మేమిద్దరం ఊళ్ళో అందరికంటే బాగా ప్రసిద్ధి చెందిన పానీపూరి సమోసాను తయారు చేయాలి. ఆలూని కోరుకున్న వెంటనే వాళ్ళిద్దరూ మళ్ళీ అడవిలోకి చేరుకుంటారు. వాళ్ళు తమ దుకాణానికి తిరిగి వెళ్తారు. అప్పుడు వాళ్లకక్కడ సమీర్ ఇంకా సుయోగ్ దుకాణాల మధ్యలో ఒక ఆలు చెట్టు కనిపిస్తుంది. ఈ దుంపలు చెట్టు మీద ఎలా కాస్తున్నాయి? మనం కోరుకున్న కోరికకి ఫలితం ఈ చెట్టు అనుకుంటా. సరే, దీని నుండి ఆలు కోసుకుందాం. నేను దీంతో సమోసాలు తయారు చేస్తాను. నువ్వు ఆ సమోసాలలో పానీపూరి తియ్యటి పుల్లటి నీళ్లను పోసి అందరికీ తినిపించడం మొదలుపెట్టు. సమీర్ చెట్టు నుండి కోసిన ఆలూతో సమోసాలు తయారు చేయటం మొదలు పెడతాడు. ఇక సుయోగ్ పానీపూరిని తయారు చేస్తాడు. అంతా సిద్ధమైన తరువాత వాళ్ళిద్దరూ తమ సమోసా పానీపూరిని అమ్మటం మొదలు పెడతారు. వాళ్ళిద్దరూ ఒకే దుకాణంలో పనిచేస్తారు. రండి రండి, సమోసా పానీపూరిని రుచి చూడండి. నమ్మకం కలగకపోతే స్వయంగా తిని చూడండి. అంతలో అక్కడి నుండి ఒక ఆవిడ వెళ్తూ ఉంటుంది. సమోసా పానీపూరియా? ఇది నేను మొదటిసారి వింటున్నాను. ఏది ఒక ప్లేట్ ఇవ్వండి. సుయోగ్ సమోసాని తీసుకొని అందులో కన్నం పెట్టి అందులో స్వీట్ ఇంకా పుల్లటి నీళ్లను వేసి ఆవిడికి ఒక ప్లేట్ సమోసా పానీపూరి ఇస్తాడు. ఎప్పుడైతే ఆవిడ ఆ సమోసా పానీపూరిని తింటుందో అప్పుడు ఆవిడ మొహం వెలిగిపోతుంది. ఆవిడ ఇలా అంటుంది, నేను ఇంతవరకు నా జీవితంలో ఇంత రుచికరంగా ఏది తినలేదు. ఇది నిజంగా చాలా రుచిగా ఉంది. బాబు, ఇంకో 2 ప్లేట్లివ్వు. 10 ప్లేట్లు ఇంటి కోసం ప్యాక్ చేయి. సరే, ఇప్పుడే ఇస్తాను. నెమ్మదిగా ఊరంతా కూడా సమీర్ ఇంకా సుయోగ్ల పానీపూరి గురించి చర్చలు జరుగుతాయి. ఊర్లో వాళ్ళందరూ సమోసా పానీపూరికి ఫ్యాన్లైపోతారు. వాళ్ళు వాళ్ల ఊర్లోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ప్రసిద్ధి చెందుతారు. కాని వాళ్ల అభివృద్ధి మరొకరికి కన్ను కుడుతుంది. ఇప్పుడు వీళ్ళందరికీ ఏమైంది? నా దుకాణానికి ఈ మధ్య ఎవరూ రావడం లేదు. ఎవరికీ మోమోస్ తినాలని లేదా? అందరూ సమోసా పానీపూరియే తినాలనుకుంటున్నారు. అసలు ఈ సమోసా పానీపూరి ఎంత విచిత్రంగా ఉంది. పూనం తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది. అంతలో అక్కడికి సూరజ్ దలాల్ వస్తాడు. ఏమైంది పూనం గారు? మోమోస్ అమ్ముడుపోవడం లేదా? అందుకే కంగారు పడుతున్నారేంటి?
నేను కంగారు పడాల్సిందే మరి. ఎంతో కష్టపడి పట్నం వెళ్లి మోమోస్ తయారు చేయడం నేర్చుకున్నాను. నేనేదొకటి చేయాల్సిందే, లేకపోతే నాకు నష్టం కలుగుతుంది. వాళ్ళిద్దరి అభివృద్ధికి కారణమేంటో నాకు తెలుసు. ఏంటి? నాకు చెప్పండి. ఇంతకీ మీకెలా తెలుసు? అంతా చెప్తాను. కాస్త ఓపిక పట్టండి, నేను మీకు సాయం చేస్తాను. కానీ మీరు నాకు కావాల్సినంత డబ్బు ఇవ్వాలి. సరే సరే. సూరజ్ పూనంకి ఆలు చెట్టు గురించి చెప్తాడు. ఇక తనతో కలిసి సమీర్ ఇంకా సుయోగ్లా సమోసా పానీపూరీలను ఊర్లో నుండి తొలగించడానికి పన్నాగాలు పన్నుతాడు. రాత్రవుతుంది. సమీర్ ఇంకా సుయోగ్ దుకాణాన్ని మూసేసి తమ ఇంటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్లిన తరువాత అక్కడికి పూనం ఇంకా సూరజ్ వెళ్తారు. చూడండి, నేను ఈ చెట్టు గురించే మీకు చెప్పాను. ఇదే ఆ చెట్టు ఉన్నట్టుండి ఒక రోజులోనే పెరిగింది. ఈ చెట్టు ఆలును కోసే వాళ్ళు సమోసా పానీపూరి తయారు చేస్తున్నారు. నేను ఆలు ఇచ్చే చెట్టుని ఎప్పుడు వినలేదు. ఇందులో ఖచ్చితంగా ఏదో మాయుంది. ఇవాళ దీన్ని ఇక్కడే కాల్చి బూడిద చేస్తాను. ఆ తర్వాత చూస్తాను వీళ్ళు సమోసా పానీపూరి ఎలా అమ్ముతారు. వాళ్ళిద్దరూ కలిసి ఆ చెట్టుని నరకడం మొదలు పెడతారు. వాళ్ళిద్దరూ చాలా అలసిపోతారు. పూనం గారు, నా మాట వినండి. మిగతా చెట్టు రేపు కట్ చేద్దాం. తెల్లవారిపోతుంది. ఎవరైనా చూస్తే అనవసరంగా ఇరుక్కుంటాం. నువ్వు చెప్పింది నిజమే. పద, ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోదాం. రేపొచ్చి పనిని పూర్తి చేద్దాం. వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి బయలుదేరతారు. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు సమీర్ ఇంకా సుయోగ్ ఇద్దరూ కూడా తమ దుకాణం తెరవడానికి వస్తారు. వాళ్ళు చూసేసరికి చెట్టు సగం నరికి ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడి కిరణాలు ఆ చెట్టు మీద పడతాయో చెట్టు మళ్ళీ మామూలైపోతుంది. నేను చూసింది నువ్వు చూసావా? అవును, నేను చూశాను. ఈ చెట్టు దానంతటగా మామూలు అయిపోయింది. కానీ ఈ చెట్టుని ఎవరు నరికారు? వాళ్ళు తమ దుకాణాన్ని తెరుస్తారు. సమోసా పానీపూరి అమ్మటం మొదలు పెడతారు. రోజు పూర్తయ్యాక రాత్రవుతుంది. సమీర్ ఇంకా సుయోగ్ దుకాణాన్ని మూసేసి ఇంటికి వెళ్ళిపోతారు. రాత్రి చీకట్లో మళ్ళీ పూనం ఇంకా సూరజ్ ఆ చెట్టు దగ్గరికి వస్తారు. అరే, ఈ చెట్టుని మనం నిన్న సగం నరికేం కదా, ఇది మళ్ళీ మామూలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మొత్తం నరకాలా? మీరెందుకు చింతిస్తున్నారు పూనం గారు? నా దగ్గర మరో ఆలోచన ఉందిగా. మనం ఈ చెట్టుకి నిప్పంటిద్దాం. వెదురే లేకపోతే వేణువు ఎక్కడి నుంచి వస్తుంది? పూనం ఇంకా సూరజ్ ఒక కర్రకి నిప్పంటిస్తారు. ఎప్పుడైతే సూరజ్ చెట్టుని కాల్చాలనుకుంటాడో అప్పుడు చెట్టు వేర్లు పూనం ఇంకా సూరజ్ ఇద్దర్ని దానిలోపలికి లాక్కుంటుంది. మరుసటి రోజు ఉదయం సమీర్ ఇంకా సుయోగ్ అక్కడికి వచ్చేసరికి వాళ్ళు చూసేసరికి అక్కడ 3 చెట్లు ఉంటాయి. అద్భుతంగా ఉంది. ఇంతవరకు ఒకటే ఉండేది, ఇప్పుడు 3 అయ్యాయి.